విజయవాడలో ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలిసిన మన అమ్మవారు కనకదుర్గ అమ్మవారు అంటే తెలుగు ప్రజలకి, ఇంకా మాట్లాడితే భారతదేశ ప్రజలందరికీ కూడా చాలా 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 భక్తి ప్రపత్తులు ఉన్నాయి. ఆవిడ విషయంలో ఎన్నో యథార్థ సంఘటనలు జరిగినట్టుగా మనకి ఇప్పటికీ జనవాణిలో వినపడుతూనే ఉంటుంది. అయితే ఈ శతాబ్దంలో జరిగిన ఒక అద్భుతమైనటువంటి ఒక కథ అని కూడా అనలేము, యథార్థ సంఘటన ఇప్పుడు మనకు చెప్పుకుందాం. అంటే ఇది ఎప్పటి నుంచి వస్తుందో తెలియదు కానీ కనకదుర్గమ్మ వారికి గాజులు సమర్పిస్తూ ఉంటారు. అమ్మ మా కష్టాలు తీర్చు, అలాగే మమ్మల్ని కనిపెట్టుకుని ఉండు, మమ్మల్ని కాపాడుతూ ఉండు, నీకు గాజులు సమర్పించుకుంటామని చెప్పి జనం అందరూ కూడా భక్తులందరూ అమ్మవారికి గాజులు సమర్పిస్తారు. ప్రసాదంగా మళ్ళీ వాళ్ళు ఇస్తే 1-2 గాజులు తీసుకుని వాళ్ళు ధరిస్తారు. అంటే ఈ 5 సౌభాగ్యాలు, పంచ సౌభాగ్యాలు, ఆ సౌభాగ్యాల గాజులకు ఒక ప్రత్యేకమైనటువంటి విలువ ఉంది. ప్రత్యేకమైనటువంటి ఆడవాళ్ళకి గాజులు ధరించడంలో ఎంతో విశేషం ఉంది. అదొక సౌభాగ్యంలో ఒక చిహ్నం గాజు. అమ్మవారికి గాజులకి సంబంధం ఏమిటి అనే విషయం తీసుకుంటే, ఈ ముస్లిం సుల్తాన్లు పరిపాలించే సమయంలో కనకదుర్గ అమ్మవారి గుడిని వీళ్ళు కూలగొట్టడమో లేదా ఇంకో నిర్లక్ష్యం చేయడంలో ఆవిడ కనపడకుండా వెళ్ళిపోయింది. ఆ గుడిలో నిత్య పూజాది కార్యక్రమాలు అంత ముందు జరిగినట్టుగా జరగడం మానేసింది. అంటే ఈ ముస్లింల ఏలుబడిలో ఈ విజయవాడ కనకదుర్గమ్మ గుడి గురించి ఎప్పటి నుంచి ఉంది అంటే, సాక్షాత్ మహాభారతంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇదే ఇంద్రకీలాద్రిని ఈ పర్వతం మీద ఇది తపస్సు చేసుకున్నాడని, పాశుపతాస్త్రం పొందాడని, విజయుడు అనే పేరు వల్ల విజయవాడ అనే పేరు వచ్చిందని ఇలా మనకి చెప్పుకుంటూ ఉంటాం. క్షేత్ర చరిత్రలో చెప్పుకుంటుంటాం విజయవాడ యొక్క ఇది. అప్పటి నుంచి ఆ కనకదుర్గ అమ్మవారి అనుగ్రహంతోనే మహాభారతంలో వాళ్ళు కూడా విజయం పొందారు. విజయుడు తదితర పాండవులందరూ కూడా అమ్మవారిని కొలిచారని కూడా కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ ఇప్పటి విషయంకి వస్తే, ఈ సుల్తాన్లు ఏలుబడిలో ఉన్నప్పుడు అక్కడ ఎటువంటి వాళ్ళకి భయపడి నిత్య పూజాది కార్యక్రమాలు ఏమీ జరగట్లేదట. అలాగే నిర్లక్ష్యం చేయబడిపోయి ఉంది ఆ కనకదుర్గ అమ్మవారు. భక్తులకి కొంగు బంగారం అయినటువంటి అమ్మవారు నిర్లక్ష్యం చేయబడ్డారు. అయితే అదంతా అయిపోయింది, మారారు అందరూ చేసిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ అమ్మవారి యొక్క పునఃస్థాపన చేసుకుందాం, ఆవిడ కరుణ ఉంటే కానీ మన విజయవాడ లేదంటే మన ఈ తెలుగు ప్రాంతాల అభివృద్ధి చెందిన ఉద్దేశంతో కొంతమంది భక్తులు, కొంతమంది పెద్దలు కలిసి దీనికి ఏం చేయాలి, మళ్ళా విగ్రహం పునఃప్రతిష్ఠిద్దామా అని అటువంటి ఆలోచన కూడా వచ్చాయి. మళ్ళా ఆ అమ్మని కొలుచుకోవడానికి మనకు పూర్వ వైభవం తీసుకురావాలనే విషయంతో వాళ్ళంతా కలిసి ఒక మంచి వేళ చూసుకొని చేసుకున్నారట. దానికి చేసుకుందామంటే ఇది చెయ్యొచ్చా చేయకూడదా, మళ్ళా పునఃస్థాపితం చేయొచ్చా, మళ్ళా విగ్రహాలు పెట్టచ్చా పెట్టకూడదా, ఇలాంటి శాస్త్రపరమైనటువంటి సంశయాలు, సందేహాలు వచ్చాయి. వెంటనే అక్కడ విజయవాడకి దగ్గరలో ఉన్నటువంటి మచిలీపట్నానికి విజయవాడ దగ్గరలో పెదకళ్ళేపల్లి, అక్కడ ఇద్దరు పండితులు ఉన్నారు. వాళ్ళు శ్రీవిద్యా ఉపాసకులు. వాళ్ళు ఒక ఆయన పేరేమో ఉమాపతి శర్మ, ఇంకో ఆయన పేరేమో చలపతి శర్మ. వాళ్ళిద్దరినీ వెళ్ళి ఆ మహానుభావులకి అన్నీ తెలుసు, మంత్రశాస్త్రంలో కూడా వాళ్ళు మంచి దిట్టలు వాళ్ళు అని చెప్పి ఈ అమ్మవారిని పునఃస్థాపన చేయాలి, మళ్ళీ పునఃప్రతిష్ఠించాలా వద్దా, ఇవన్నీ వాళ్ళనే అడుగుతాం, వాళ్ళే చూసి చెప్తారని చెప్పేసి అనుకుని వీళ్ళంతా కలిసి ఆ పెద్దగల్లేపల్లి వెళ్ళి ఆ పండిత ద్వయాన్ని అడిగారు, ఉమాశాస్త్రి గారిని అలాగే చలపతి శాస్త్రి గారిని. వాళ్ళిద్దరూ వాళ్ళ మంత్రశాస్త్రాన్ని ఉపయోగించి దివ్య దృష్టితో చూశారో మరి ఎలాగ దానికి ఉన్నటువంటి ఆ రకంగా చూసి అమ్మవారిని మనం పునఃప్రతిష్ఠ చేయడం ఏంటి, ఆవిడ స్వయంభూగా ఇక్కడ ఈ కొండపై వచ్చింది, పునఃప్రతిష్ఠ చేయడానికి వీలు లేదు. అదే విగ్రహానికి ఇప్పటిదాకా పూజలు అవి జరగలేదు కాబట్టి సంప్రోక్షణ కార్యక్రమం ఒకటి చేద్దాము, మహాసంప్రోక్షణ చేద్దాం. ఇంకా మాట్లాడితే అమ్మవారి శక్తి ఎక్కడికి వెళ్ళదు, మనకు కొత్తగా విగ్రహాలు తీసుకొచ్చి పునఃప్రతిష్ఠించాల్సిన అవసరం అంతగా లేదని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పేశారు. అయ్యా మహాసంప్రోక్షణ అంటే ఏంటి, దాని పద్ధతి ఏంటి మాకెవరికి తెలియదు కదా, మీరు మహానుభావులు మీరే చేయాలి, అమ్మవారి కరుణకు మనందరినీ పాత్రలు చేయాలి, మీరే చేయండి, ఆవిడికి మీరు ఏం చేయాలో అది మీరు చేయండి మహానుభావ అని చెప్పేసి వీళ్ళు చెప్పారు.
ఈ పెద్దలంతా చెప్పారు. వెంటనే సరే మేము చేస్తాం, దైవకార్యం కదా, అందరి లోకక్షేమం కోసం మేము చేస్తామని చెప్పి ఆ పండితద్వయం పెదగల్లేపల్లి నుంచి వచ్చి ఉమాపతి శాస్త్రి గారు, చలపతి శాస్త్రి గారు ఈ మహాసంప్రోక్షణ అనేది కార్యక్రమం ఒక పద్ధతిలో ఇన్ని రోజులు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు అక్కడే ఇంకా స్థిర నివాసంగా ఆ పెదగళ్ళ వెళ్ళి ఈ కార్యక్రమం అంతా అయ్యే వరకు అక్కడే ఉందాం అనుకుని ఫ్యామిలీస్తో సహా, కుటుంబాలతో సహా ఉన్నారు. అప్పుడు ఒక అద్భుతం జరిగిందనమాట. ఇది అమ్మవారి అద్భుతంగా మనం ఇక్కడ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది యథార్థంగా జరిగిన సంఘటన కాబట్టి మనం ఎటువంటి ఇందులో మిరాకిల్స్ ఇంకోటి ఏంటి ఏదో మనం చేసాం మాయ చేసామని కాకుండా అక్కడ ఏం జరిగిందంటే, ఈ పండిత ద్వయానికి 4 ఆడపిల్లలు ఉన్నారు. 4 ఆడపిల్లలు ఉంటే వాళ్ళు ఇంట్లో కూర్చుని ఏంటి గాజులు వేయించుకుంటారు కదా, గాజులు అమ్ముకునే వాళ్ళు వస్తారు. ఇంటికి వస్తే ఈ ఆడపిల్లలు వచ్చి ఆ గాజులు తొలగించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్న విషయం. ప్రతి చోట ఆడపిల్లల చోట గాజులు అమ్ముకునే వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఆ సంస్కృతి గాజులు వేసుకోవడం తగ్గింది కానీ ఇంత ముందు దాకా గాజులు అమ్ముకునే వాళ్ళు గాజులు అని చెప్తే వాళ్ళు వచ్చి వేసేసి ఆ డబ్బులు తీసుకుని ఏదో వెళ్తారు. అందరి ఇళ్ళకి తిరుగుతుంటారు, గాజులు వేయాలగా. వీళ్ళంతా సరదా పడి గాజులు వేయాలి. ఈ 4 అమ్మాయిలు ఉన్నారు కదా, ఈ శాస్త్రి గారి అమ్మాయిలు, ఈ 4 కూడా ఆ గాజులు తొడిగించుకుందామని ఉత్సాహపడ్డారు. సరే వేయించుకోండి అమ్మ అంటే 4 వేయించేసుకున్నారు. వేయించేసుకున్న తర్వాత ఆయన వచ్చి ఎంత అయింది మా 4 అమ్మాయిల కంటే, అయ్యా నేను 5 అమ్మాయిలకు వేశాను, 4 అమ్మాయిలు అంటానంటే అతను గాజులు అమ్మేవాడు అంటాడు. ఏమిటయ్యా నాకు మా ఇద్దరికి అన్నదమ్ములకి తరుగు 2 అమ్మాయిలు ఉన్నారు తప్పితే 5వ అమ్మాయిని మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాం, ఏం మాట్లాడుతున్నాం, బుద్ధి ఉందా లేదంటే, అయ్యా నేను వేసింది 5 ఇక్కడ మీ ముందే వచ్చాను, ఇందులో మాయ చేసి ఒక అమ్మాయికి ఎక్కువ వేసాదని చెప్పి అబద్ధం ఆడితే నాకేం వస్తుంది, వాళ్ళిద్దరి మధ్య ఈ మాట వచ్చింది. మీరు ఎంత ఇస్తే అంతేవ్వండి, నేను మటుకు 5 జతలకి 5 చేతులకి వేశాను, 5 చేశాను, 5 అమ్మాయిలకి వేశాను, నేను ఇందులో ఎటువంటి అబద్ధం చెప్పట్లేదు, నేను ఈరోజు ఇదే అమ్ముకుని బతుకుతాను అనేసరికి ఇందులో ఏదో జరిగిందని చెప్పి ఆ ఉమాపతి శాస్త్రి గారు, చలపతి శాస్త్రి గారు అన్నాడు. అప్పుడు ఏమంటే మీ చిన్నపిల్ల ఎవరన్నా మరి మీ ఇట్లా లోపలికి వెళ్ళేదో దాంకుందో ఇంకో పని చేసుకుంటుందో మీరు ఇంట్లో చూడండి, నేను 5 వేయలేదని మటుకు మీరు దయచేసి అక్కడ పెద్దవాళ్ళు, మీ మాటే నాకు శాసనం, మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటాను మహాప్రభు అన్నాడు. ఆ గాజుల మూనుకునేవాడు ఎంత పుణ్యాత్ముడో చూడండి అనేసరికి సరే అని చెప్పేసి వీళ్ళిద్దరికీ ఆ శ్రీ విద్యా ఉపాసన, మంత్రశాస్త్రాలు, తంత్ర అన్నీ తెలుసు కదా, ఒక్క నిమిషం కూర్చో మేము చూసొస్తాం ఏం జరిగిందో అని చెప్పి వీళ్ళు సరాసరి వీళ్ళు కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్ళారు. అక్కడ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఏదైతే వీళ్ళు సంప్రోక్షణ చేస్తున్నారో ఆ చూసరికి ఆ 2 చేతులకి అప్పటిదాకా లేని ఆ గాజులు, ఆ 2 చేతులకి కూడా గాజులు వేసి ఉన్నాయి. అంటే వీళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. అమ్మ గాజులు వేయించుకోవడానికి మా ఇంటికి వచ్చిందా, మా ఆడపిల్లలతో కలిసి తల్లిలా గాజులు వేయించుకుందా అని చెప్పి చాలా ఇది ప్రత్యక్షంగా ఆ శక్తి మనకు చూపించడానికి వచ్చింది, నేను ఇక్కడ ఉన్నానని చెప్పి ఆ గాజులు కావాలని అమ్మొచ్చిందా అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఆ లోపలికి వెళ్ళి చూడటం, ఆ కనకదుర్గమ్మ గుడిలో ఆవిడ చేతులకి ఈ గాజులు ఉండడం, ఈ పిల్లలకి వేసినటువంటి చేతికి ఉండే గాజులు ఆ తల్లికి ఉండడం. నమస్కారం చేసి తల్లి నువ్వు ఉన్నావు, యథార్థంగా ఇక్కడే ఉన్నావు, మాకు తెలియలేదు అని చెప్పేసి ఆ గాజుల వాడికి నువ్వు చెప్పిందే కరెక్ట్ అయ్యా, నువ్వు ఎంతో అదృష్టవంతుడి, అమ్మ చేతికి నువ్వు గాజులు వేయించావు, కనకదుర్గమ్మ తల్లికి నువ్వు గాజులు వేయించావు అని చెప్పి ఆవిడకి ఆ అమ్మ మనసులో ఉన్నటువంటి ఆ ఆడతనం, అంటే ఆడపిల్లంతా గాజులు వేయించుకోవాలనుకుంటాం కదా, అది ఇక్కడ ఉంది. అదేకంగా ఆవిడ యొక్క ఉనికి, ఆవిడ యొక్క మహత్యం మనందరికీ తెలియాలని, ఎవరే నేను ఇక్కడే ఉన్నాను రా అని చూపించాలనే ఉద్దేశంతో మీకోసమే ఉన్నాను, మీకు ఏదైనా చేస్తాను మిమ్మల్ని అని చెప్పడమే అమ్మవారి ఉద్దేశం అవ్వచ్చు అని చెప్పి వాళ్ళు చాలా, మేము చేసే పూజలు నీకు ఏ పాటి తల్లి, వీడి గాజులతో వీడు చేతి వేయించుకున్నావు అని చెప్పేసి ఇలాగ మా ఇంటి ఆడపడుచులా ఉన్నాను, వాడిద్దరూ ఎంతో ముగ్ధులైపోయారు అన్నమాట. అలాగే అక్కడ పెద్దలందరూ కూడా శాస్త్రి గారు వాళ్ళు వచ్చారు, సంప్రోక్షణ చేస్తారు, అమ్మ ఇక్కడే ఉందని ఆ యథార్థం మనకు చూపించింది అని చెప్పేసి చాలా ఆనందిస్తారన్నమాట. ఆ రోజు నుంచి అమ్మవారికి గాజులంటే ప్రీతిని ఉద్దేశంతో అమ్మవారికి గాజులు సమర్పించాలి. మామూలు మట్టి గాజులే, మనందరం బంగారు గాజులు అలాంటివి కూడా అక్కర్లే, అమ్మవారికి గాజులు సమర్పించాలనే సంప్రదాయం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సాగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా వెళ్ళేవాళ్ళకి మిగిలిగూడలో పళ్ళు పూలు ఏమి తీసుకెళ్ళినా, ఏ దేవాలయకి వెళ్ళినా కనకదుర్గ అమ్మవారు విజయవాడలో కొలువైనటువంటి ఆ స్వయంభూ శక్తి క్షేత్రంలో ఉన్నటువంటి అమ్మవారికి మటుకు మనం ఏవైనా మొక్కుకోవచ్చు, గాజులు కనుక సమర్పిస్తే ఆవిడ చాలా ఆనందిస్తుందని, సంతోషిస్తుందని, ఆవిడ మనల్ని కరుణిస్తుందని కూడా ఇప్పటికి కూడా భక్తులందరికీ అపారమైన విశ్వాసం అన్నమాట.
అలాగే వాళ్ళని అడిగి అమ్మవారికి అలా అందరూ ఇస్తూ ఉంటారు కదా, సమర్పిస్తుంటే అమ్మవారి చేతికి వేసినటువంటి గాజుల్లో ఒక 2 గాజులు తీసుకుని మన వాళ్ళంతా వేసుకుంటే వాళ్ళ ముత్తైదులో సౌభాగ్యం ఉంటుంది, సకల శాంతులతో ఆడవాళ్ళందరూ హాయిగా ఉంటారని కూడా నమ్ముతారన్నమాట. అమ్మవారి గాజులు ఇచ్చిన కుటుంబం నుంచి ఇచ్చిన లేదా ఆవిడ గాజులు తెచ్చుకుని ఈ ఆడవాళ్ళు వేసుకున్న విజయం అన్నమాట. విజయవాడ అంటే విజయం. ఆ విజయవాడలో కొలువైన కనకదుర్గమ్మ మనకి కనకపు రాసు ఇస్తుంది. మనం మట్టి గాజులు ఇచ్చినా ఆవిడ కనకపు రాసులు మనకి తిరిగి ఇస్తుంది నమ్మకం అన్నమాట. కాబట్టి ఎవరైనా ఏ కారణం చేతని ఎప్పుడైనా సరే విజయవాడ వెళ్తే మటుకు గాజులు ఇచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్ర అవ్వాలి. అలాగే ఆవిడ ప్రసాదంగా అక్కడి నుంచి గాజులు మనకు దొరికితే అంతకన్నా ఆనందం ఏముంది. సో అక్కడ అలా స్థిర నివాసం ఏర్చుకుని మనలాంటి భక్తుల కోసం మన దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుతూ అమ్మవారు మనకు ఉంది కాబట్టి, ఆ కృష్ణానది తీరాన శోభిల్లుతూ ఉంది కాబట్టి ఆ అమ్మ కరుణాకటాక్షాలు మన అందరిపై ఉందనలో ఎటువంటి సందేహం. ఎందుకంటే అమ్మ ఉంది, అచ్చంగా ఆవిడ గాజులు కూడా వేయించుకుంది. ఇదేమి క్రియేటెడ్ స్టోరీ కాదు, యథార్థంగా జరిగిన ఒక అద్భుతమైనటువంటి అమ్మవారు చూపించినటువంటి ఒక మహిమ తాలూకా సంఘటన ఇది. అమ్మవారు గాజులు వేయించుకుంది. ఇప్పటికీ కూడా గాజులు సమర్పించి అమ్మవారికి ఆవిడ ఆనందదాయకంగా ఆవిడ ఉంటుంది. గాజులు ఇస్తే ఆవిడ చాలా సంతోషంగా ఉంటుంది. ఆవిడ చిన్నపిల్ల అయిపోతుంది అనమాట. కాబట్టి తప్పకుండా భక్తులు ఇంక ఎటువంటి వాటిని ఇంకా టెస్ట్లు ఏమి అక్కర్లేదు. నిజమా ఇంకా అనక్కర్లేదన్నమాట. యథార్థంగా జరిగింది కాబట్టి ఆ కనకదుర్గ తల్లి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు.